శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, తృతీయ స్కంధము, తత్వజ్ఞానము, పిండోత్పత్తి క్రమము. జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి మళ్ళీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు మనుజుని వీర్యబిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. 5వ రోజు బుద్బుదమంతయి, 10వ రోజుకు రేగుపండంతయి, తరువాత మాంసపిండమై గ్రుడ్డు ఆకారం పొందుతాడు. 1 నెలకు శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి. 3 నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము, నవరంధ్రాలు ఏర్పడతాయి. 4వ నెలకు సప్తధాతువులు కలుగుతాయి. 5వ నెలకు ఆకలి దప్పులు సంభవిస్తాయి. 6వ నెలలో మావిచే కప్పబడి తల్లి కడుపులో కుడివైపున తిరుగుతుంటాడు. తల్లి యొక్క అన్నపానాదులతో తృప్తి పొందుతాడు. మలమూత్రాల గుంటల్లో పొర్లుతూ అందలి క్రిములచే బాధింపబడుతూ ఉంటాడు. తల్లి తిన్న కారము, పులుపు, చేదు మొదలైన ఘాటైన రసాలు అతని అవయవాల్ని తప్పింపచేస్తాయి. మావిచే కప్పబడి ప్రేగులచే చుట్టబడి తల్లి పొట్టలో తల దూర్చి ముడుచుకొని పడి ఉంటాడు. అవయవాలను కదిలించడానికి శక్తి లేక పంజరంలోని పక్షి వలె బందీ అయి ఉంటాడు. భగవంతుడిచ్చిన తెలివితో పూర్వజన్మలలో చేసిన పాపకృత్యాలు మనస్సులో మెదలగా అయ్యో అని వాపోతాడు. కించిత్తైన సుఖం కూడా లేకుండా కొట్టుకుంటుంటాడు. 7వ నెలలో జ్ఞానం కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. క్రిముల బాధలతో పాటు కదలికలు ఎక్కువ అవుతాయి. తన దుస్థితికి విలపిస్తూ విమోచనాన్ని యాచిస్తూ చేతులు జోడించి సర్వేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తాడు. సర్వదా లోకాలను సంరక్షించే ఆ సర్వేశ్వరుని పాదపద్మాలను అచంచల భక్తితో ఆరాధిస్తాను. ఆత్మస్వరూపుడనైన నాకు ఎలాంటి బంధాలు లేవు. అయినా నేను ఈ విధంగా బంధింపబడి ఉండటానికి నా అజ్ఞానము, పూర్వకర్మలే కారణాలు. హే భగవన్, పరిశుద్ధాంతరాత్మ, అఖండ జ్ఞానస్వరూప, పరంజ్యోతి, సర్వజ్ఞ, శాంతమూర్తి, ప్రకృతి పురుషులకు అతీతమైన ఓ పరమాత్మ, ఈ భరించలేని భయంకర గర్భనరకం నుండి నన్ను రక్షించి శాంతిని ప్రసాదించు ప్రభు అంటూ నానా విధాలా ప్రార్థిస్తాడు. అని చెప్పిన కపిల భగవానునకు తల్లి అయిన దేవహూతి ఇలా అడుగుతుంది. ఓ మహితాత్మ, ఎవని మాయచే మానవుడు మోహములో చిక్కుకుని దిక్కుగానక మాతృగర్భంలో పడి కొట్టుకుంటుంటాడో ఆ దేవదేవుని అనుగ్రహం లేనిదే ఆయన యొక్క గుణగణాలను స్మరించాలని వానికి తోచుతుందా అని అడిగిన తల్లితో కపిలాచార్యుడు ఇలా చెప్తాడు. తల్లి, భగవంతుడు భూత భవిష్యత్ వర్తమానములను 3 కాలాల్లోనూ సమస్త చరాచర జీవుల అంతర్యామి అయి ఉండటం చేత కర్మవశవర్తులైన వారు తమ తాపత్రయాలను నివారించుకొనడానికి ఆయననే ఆశ్రయించాలని ఆయనే స్ఫురింపజేస్తాడు. జీవుడు తల్లి గర్భంలో మలమూత్ర కోశములలో, నెత్తుటి గుంటలో ఆకలి మంటలతో, క్రిమికీటకాల బాధలతో మ్రగ్గుతూ ఆ గర్భనరకం నుండి ఎప్పుడు బయటపడతానా అని నెలలను లెక్కించుకుంటూ నన్నెవరైనా బయటకు నెట్టేవారున్నారా అని ప్రార్థిస్తుంటాడు. పరమేశ్వరానుగ్రహంచే చైతన్యంతో పాటు పూర్వస్మృతులు కూడా వస్తాయి. దుష్కృతాల స్మృతులు హింసిస్తాయి. ఆ ఏకైకనాథుడైన భగవానుడే రక్షించాలి అని తెలుసుకుంటాడు. అయితే ఆ పరమపురుషునకు తానేమి అర్పించగలడు? చేతులు జోడించి నమస్కారం మాత్రమే చేయగలడు. ఈ విధంగా అనుకుంటాడు. నేను కేవలం జీవుడను. రాబో జన్మలోనైనా శమధమాది సాధనలతో కూడిన విజ్ఞాన దీపాన్ని వెలిగించుకుని ఆ వెలుగులో సర్వేశ్వరుని చూస్తాను. ఇలాంటి గర్భనరకంలో మళ్ళీ పడకుండా కాపాడమని వేడుకుంటాను అని భావించిన వాడే జీవుడు 9 నెలలు పూర్తయ్యే వరకు బయటపడరాదనే గడిపివేస్తాడు. కానీ 10వ మాసం రాగానే అతడు అధోముఖుడై తిరిగిపోతాడు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతాడు. అంతవరకు తనలోనున్న జ్ఞానము, పూర్వస్మృతులు అదృశ్యమవుతాయి. నెత్తురుతో బయటపడతాడు. ఏడుస్తూ ఎరుకలేనివాడై
తన మనసులోని మాటను తెలుసుకొనలేని వారిచే పోషింపబడుతుంటాడు. ఆ విధంగా అనేకమైన బాల్య శైశవారిష్ట బాధలు పడుతూ యువకుడై కోర్కెలను తీర్చుకొనడానికి పాటుపడుతూ కామక్రోధాలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు పెంచుకుంటూ కర్మబంధాలు, పాప సంచయాలు పెంచుకుంటూ చరిత్రను పునరావృతం చేసుకుంటాడు. దుష్ట సాంగత్యము వలన సత్యము, శుచిత్వము, దయ, ధైర్యము, మితభాషణం, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమము, దమము మొదలైన సద్గుణాలు నశిస్తాయి. మాత, మూఢచిత్తులు, శాంతి లేనివాళ్ళు, దేహమే ఆత్మయని భావించేవాళ్ళు, స్త్రీ సౌఖ్యం గురించి గొలుసుతో కట్టబడిన పెంపుడు జంతువులాగా ప్రవర్తించేవాళ్ళు, వీరంతా శోచనీయులు. వీరి సాంగత్యం వర్జనీయం. పురుషునకు పరస్త్రీ సాంగత్యము అత్యంత గర్హనీయం. మాయారూపమైన స్త్రీ పురుషుని మోహంలో పడవేసి పతనం చేస్తుంది. స్థిరబుద్ధితో నా పాదపద్మ సేవ చేయదలుచుకున్నవారు కామినీ కాంతా సంగము నరకద్వారంగా భావిస్తారు. ధనధాన్యాలు, పశువులు, మిత్రులు, స్త్రీ గృహాదులకు కారణభూతమైనది ఈ శరీరము. జీవుడు వీటిని అనుభవించి మళ్ళీ అనుభవించాలని కర్మలు చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. ఆకాశంలోనికి ఎగిరిపోయిన, దూరదిశలకు పారిపోయిన, భూమిలోనికి దూరిపోయిన ఈ కర్మఫలాలను అనుభవించక తప్పదు. పురుషరూపము ధరించిన జీవుడు నిరంతర స్త్రీ వ్యామోహ సాంగత్యము చేత స్త్రీ అయి జన్మిస్తాడు. ఇలాగే స్త్రీ రూపంలో పుట్టిన జీవి తనకు ధనము, సుఖము ఇస్తాడు కదా అని పురుషునిగా పుట్టిన జీవి యందు వ్యామోహం పెంచుకుని సంసార బంధానికి పాల్పడరాదు. జీవునకు ఆధారంగా లింగదేహం ఉంటుంది. అది ఇతర లోకాలను పొందుతూ కర్మఫలాలను అనుభవిస్తూ మళ్ళీ కర్మలయందు ఆసక్తిని పెంచుకొని దేహధారణ చేస్తుంది. అదే జన్మము. ఆ దేహాన్ని లింగ శరీరం విడిచి వెళ్ళటమే మరణము. వాస్తవానికి జీవునికి జనన మరణాలు లేవు. అందుచేత మానవుడు భయకార్పణ్యాలను విడిచిపెట్టి జీవుని యథార్థతత్వాన్ని తెలుసుకుని ధీరుడై సంఘాన్ని వీడి యుక్తమైన వైరాగ్యాన్ని అలవరుచుకుని సమ్యక్ జ్ఞానముతో మాయా కల్పితమైన ఈ ప్రపంచంలో దేహాదులందు ఆసక్తిని మాని ప్రవర్తించాలి. పంచభూతాత్మకమైన స్థూల దేహము నశించే స్వభావము కలది. వాసనామయ మనోబుద్ధి చిత్తహంకారాలతో ఏర్పడిన సూక్ష్మదేహాన్ని వదిలించుకుంటే ఇంకా మిగిలేది ఆత్మ మాత్రమే. లింగదేహాన్ని వదిలించుకోవటమే కఠినమైన సాధన. ఇది కేవలం మానవ జన్మ ద్వారానే సాధ్యపడుతుంది. భగవంతుని యందు అచంచలమైన అనన్య భక్తి చేతనే, ఆయన యొక్క కరుణా కటాక్ష అనుగ్రహాల చేతనే సూక్ష్మదేహము తొలగిపోతుంది. సుఖదుఖాలు మనోమయాలు కనుక మనస్సును సంస్కరించుకుంటే అవి దరిచేరవు. కేవలం ఆత్మయే శాశ్వతమైనది కనుక దాని యందు ఏకమవ్వడమే మానవ జన్మ సాఫల్యము అని గ్రహించి భగవానుని అనుగ్రహాన్ని అర్థించాలి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.